నమస్తే అండి. వెల్కమ్ టు రైస్ టాక్స్. మీ అందరికీ తెలుసు మనం ఒక కొత్త సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్ అనేది స్టార్ట్ చేశామండి. ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. నేను దాని గురించి చెప్పబోయే ముందు ఇవాళ మనం ఎందుకు అసలు ఈ సిరీస్ స్టార్ట్ చేసామో మీకు చెప్పబోతున్నాను. అదేంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన లైఫ్‌లో ఏంటి అంటే సక్సెస్ కోసము, రిజల్ట్స్ కోసమే దాని వెనకాల పడతారండి. ఇది తప్పని మేము చెప్పట్లేదు. కాకపోతే ఈ రిజల్ట్ అనేది తెచ్చుకోవడానికి కోసము ఒక జర్నీ అనేది ఉంటదండి. ఒక ప్రాసెస్ అనేది ఉంటది. దానికి కావాల్సిన టూల్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, మెంటల్ స్ట్రెంగ్త్ ఏంటనేది మనము ఈ పాడ్‌కాస్ట్‌లో డిస్కస్ చేయబోతున్నామండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి మన ఇండియాలో. అంటే ఒక స్టూడెంట్స్ గురించి, పేరెంట్స్ గురించి అండ్ ఆల్సో టీచర్స్‌ని ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చిన ఒక సీరీస్ ఇది. సో, ఆల్రెడీ మీరు గనక ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళుంటే చూడమని చెప్పాను కదండీ. లాస్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడామంటే బిలీఫ్ సిస్టమ్ గురించి మాట్లాడాం. అంటే బిలీఫ్ సిస్టము ఏ రీజన్స్ ద్వారా ఫార్మ్ అవుతదండి. ఏ రీజన్స్ ద్వారా దాన్ని చేంజ్ చేయొచ్చో మనం మాట్లాడాం. అయితే ఆ వీడియో ఎండ్‌లో మనం ఒక ప్రామిస్ చేసాం మన అందరి ఆడియన్స్‌కి. అదేంటి అంటే స్టూడెంట్స్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి? వాటి యొక్క రూట్ కాజ్ ఏంటనే విషయం గురించి మేము మాట్లాడదాం ప్రామిస్ చేసాం. సో, ఆ సీరీస్‌లో నెక్స్ట్ వీడియోనే ఇదండి. సో, వెల్కమ్ అండి సుబ్బారావు గారు. నమస్తే అండి అనురాధ్. సో, బిలీఫ్ సిస్టము అది ఎంత ప్రభావాన్ని చూపుతుంది అనేటువంటి ఒక జనరల్ టాక్ మనం మొదట ఇంట్రడక్షన్ వీడియోలో మనం చేయటం జరిగిందంటే చాలా సంతోషం. ఇప్పుడు ఒక సమస్య, దాని మూలాలు, సో దట్ ఎకో సిస్టంలో జనరల్‌గా స్టూడెంట్, టీచర్, పేరెంట్, అకాడమిక్ లీడర్స్, సొసైటీ ఇవంతా కూడా పాత్ర ఉంటుంది. మనం ఎప్పుడు స్టూడెంట్ మాత్రమే మనం మాట్లాడుతూ ఉంటాం. సో, దాన్ని బేస్ చేసుకొని ఆ ఎకో సిస్టమ్‌లో రావాల్సినటువంటి మార్పులకు అనుగుణంగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం చేస్తున్నాము. సో, మరి మొదటిగా మనం మాట్లాడబోయే సమస్య ఏమిటండ్రె? మనం ఇలా డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే మెయిన్ అందరూ అంటే 90% ప్లస్ అందరు టీచర్స్ గాని, పేరెంట్స్ గాని కంప్లెయింట్ చేసేది ఒకటి ఏంటి అంటే మా యొక్క స్టూడెంట్ యొక్క లైఫ్‌లో వాళ్ళ అకాడమిక్ పెర్ఫార్మన్స్ డిక్లైన్ అయింది. దీన్నే మనం ఏమని హెడ్డింగ్ పెట్టుకున్నామంటే ఛాలెంజ్‌లో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి డిక్లైన్ ఇన్ అకాడమిక్ పెర్ఫార్మన్స్. రైట్. దీని గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం డీటెయిల్‌గా. ఇది ప్రతి క్లాస్ రూమ్‌లో, ప్రతి ఇంట్లో, రైట్, ప్రతి ప్రిన్సిపల్ రూమ్‌లో డిస్కషన్ జరిగేటువంటిది. అవును. సో, ఎప్పుడు గూడా అవునండి, మీ వాడు అకాడమిక్ పెర్ఫార్మన్స్ డిక్లైన్ అయ్యింది. ఇక్కడ రకరకాలు ఉంటారండి. జనరల్‌గా మా వాడు 7థ్ వరకు కూడా చాలా బా చదివాడండి. ఇప్పుడు 8థ్‌కొచ్చిన తర్వాత ఎందుకు ఆగిపోయాడండి? 10థ్ వరకు 98 మార్క్స్ అండి. 98% ఆఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తూ ఉన్నాయండి. ఇప్పుడు ఒక్క 2 మార్కులు కూడాని. మరి 11థ్, 12థ్‌కొచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలియట్లేదండి. కొంచెం ఆ మార్కులు చూస్తుంటేనే ఇబ్బందవుతుందండి అనేటువంటి వాళ్ళు కొంతమంది. సో, పాపం పిల్లలేమో ఇది ఒక పేరెంట్స్, టీచర్స్ వెర్షన్ అయితే, పిల్లల వెర్షన్ అయితే కొంతమంది అసలు పట్టించుకోని పిల్లలు చాలా తక్కువుంటారండి ఇప్పుడు. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు చాలా మంది ఇప్పుడేమిటంటే సోషల్ మీడియా ఇదంతా కూడా ప్రభావితం అయిపోయింది అని అంటూ ఉంటారు కదా! స్టిల్ ఈ రోజుకి కూడా ఇంతకు ముందు కన్నా ఎఫర్ట్ చూపించేటువంటి పిల్లలు సర్టెన్ పర్సెంటేజ్ ఖచ్చితంగా ఎప్పుడూ ఉంటారండి వాళ్ళు. ఎప్పుడూ ఉంటారు. అది నేను చాలా స్పష్టంగా చూపించగలను కూడా ప్రతి చోట కూడా. సో, కాకపోతే మనం కొన్ని లెన్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి అనిపించరు తప్ప, ఆ లెన్స్ కూడా మనం మాట్లాడుతూ ఉందాం. ఎటువంటి లెన్స్ దాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది అనేటువంటిది. సో, ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే అండి, పిల్లల వెర్షన్ చూసినప్పుడు కొంతమంది పాపం పిల్లలు కష్టపడుతూ ఉంటారు. చాలా డిసిప్లిన్‌గా ఉంటారు. కొంచెం మంచి వాల్యూ సిస్టమ్‌తో ఉన్నటువంటి పిల్లలు ఉంటారు. పాపం వాళ్ళకి తెలీదు. పేరెంట్స్ తగ్గిపోయినాయి అంటారు. కొంత ప్రశాంతత ఉన్నటువంటి పేరెంట్స్ నాన్న నెక్స్ట్ టైమ్ ట్రై చేయి అంటారు. కొంతమందైతే హార్ష్‌గా బిహేవ్ చేస్తారు. నీకు అన్నీ ఇచ్చినా సరే ఎందుకు చేయలేకపోతున్నావు? ఈ మధ్య నీకు ఇది ఎక్కువైపోయింది, అది ఎక్కువైపోయింది అని ఏదో ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తారు. పాపం వీళ్ళు లోపల ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, కొంతమంది వదిలేసేటువంటి పిల్లలు అసలు వాళ్ళేం చెప్పినా సరే చెవిలోకెళ్ళనటువంటి పిల్లలు ఒక సర్టెన్ పర్సెంటేజ్ వాళ్ళుంటారు. సో, ఏదేమైనప్పటికీ కూడా ఇదొక ప్రెస్సింగ్ టాపిక్ అండి. ప్రెస్సింగ్ టాపిక్. అకాడమిక్ పెర్ఫార్మన్స్ డిక్లైన్ అయ్యింది అని ఎలా అంటున్నారు? అది నా మొదటి ప్రశ్న. ఎవరైతే ప్రిన్సిపాల్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానీ మా పిల్లల్ని అకాడమిక్ పెర్ఫార్మన్స్ డిక్లైన్ అయ్యింది అంటే ఎలా చెప్తున్నారు? రీజన్ ఏమిటి? మార్క్సా? ఇంకేదైనా కారణమా? ఒక్కసారి ఆలోచించండి అందరూ కూడా. నేనేం చెప్తున్నానంటే ఈ స్కోర్ కార్డ్ అనేటువంటిది
ఇట్స్ నాట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఐక్యూ అండి. ఇట్స్ ఎ రిఫ్లెక్షన్, ఇట్ మస్ట్ బి ద రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ గ్రోత్ మైండ్ సెట్ అండి, దేర్ రిజైలియన్స్ అండి, దేర్ కంటిన్యూస్ ఎఫర్ట్ అండి. అంటే మనం చూసేటువంటి ప్రాతిపదిక ముందుగా ఇది ఉండాలి అనేటువంటిది నా ఉద్దేశం. అంతేకాకుండా ఎంతమంది ఒప్పుకుంటారు పిల్లల యొక్క స్కోర్ కార్డు పిల్లల మార్కులు మాత్రమే కాదు, స్కూల్ యొక్క వాల్యూ, పేరెంటల్ వాల్యూ, సొసైటల్ వాల్యూలు కూడా దాంట్లో ఇన్క్లూడ్ అయి ఉంటాయి అనేటువంటిది ఎంతమంది ఒప్పుకుంటారు? ప్లీజ్ కామెంట్. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కామెంట్ చేయండి. సో అంటే మనం ఇలా ఈ స్థాయిలో మనం చూడాల్సినటువంటి అవసరం ఉందండి. అప్పుడే సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. ఉదాహరణకి మార్కులు రావట్లేదు కాబట్టి అకాడమిక్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోయింది, అదొక పారామీటర్ అయి ఉండొచ్చు, ఐ డోంట్ డినై ఇట్. ఇది ఎట్లా ఉంటుందంటే మార్కుల దగ్గర మనం చూసినప్పుడు ఒక ట్యాప్ ఉందండి మన ఇంట్లోని, వాటర్ ఆగిపోయింది, మనం ట్యాప్ దగ్గర మాత్రమే చూస్తే ఎంతో ప్రయత్నం చేసాం, ట్యాప్ ఏదైతే ట్యాప్ ఉందో ట్యాప్ ఉన్న ప్లేస్ లోనే మనం చూస్తున్నాం, ట్యాప్ నిప్పించాం బిగించాం అయినా వాటర్ రావట్లేదు. ఇక్కడ కూడా మార్కులు చూడడం కూడా అట్లాంటి పరిస్థితేనండి. మరి ఇక్కడ వాటర్ రావట్లేదంటే మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అంటే వాటర్ ట్యాంక్ అవుట్లెట్ దగ్గర నుంచి వాటర్ ట్యాంక్ అవుట్లెట్ ఆ పైప్ ఎంటైర్ పైప్ని మనం ఎగ్జామైన్ చేస్తేనే దీనికి రీజన్ దొరుకుతుంది. ఇక అంటే దీన్ని మనం ఎలా అన్వయించాలని చూసినప్పుడు ఒక పిల్లలకి మార్కులు తగ్గినాయి, అది పారామీటర్, మీరు అకాడమిక్ పెర్ఫార్మెన్స్ డిక్లైన్ అని మీరు అనుకున్నప్పుడు నేనేం చెప్తానంటే దానికన్నా ముందు ఒక స్టేజ్ ఉంటుంది. అంటే వాడు ఎగ్జామ్ రాశాడు, ఎగ్జామ్ రాసినప్పుడు 3 hours ఎగ్జామ్ లో ఎంతసేపు ఎఫర్ట్ పెట్టగలిగాడు అంటే ఎంతో కష్టపడి చదివి ఎగ్జామ్ లో చూపించకపోతే, కానీ అతని కష్టం అంతా కష్టపడి ఉంటాడు కదా, ఎగ్జామ్ ఎందుకు చూపించలేకపోయాడు? టెస్ట్ యాంగ్జైటీ ఉందా, లేదా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా ప్రభావితం చేసినాయా? ఏదైనా రీజన్ కావచ్చు. సో మరి టెస్ట్ అనేటువంటి దానికన్నా ముందు ఉన్నటువంటి ఇంకొక స్టేజ్, ఆ టెస్ట్ కన్నా ముందు టెస్ట్ కి సంబంధించిన ప్రిపరేషన్ ఒకటి, టెస్ట్ ప్రిపరేషన్ కన్నా ముందు సెల్ఫ్ ప్రిపరేషన్ ఒకటి, అంటే ఓవరాల్ గా ప్రిపేర్ అయ్యేటువంటిది ఒకటి, సెల్ఫ్ ప్రిపరేషన్ కన్నా ముందు వీడి క్లాసులో కూర్చోవడం మరొకటి, క్లాసులో కూర్చున్నప్పుడు క్లాసులో అటెంటివ్నెస్ మరొకటి, దీనికన్నా ముందు అసలు క్లాసుకు వెళ్ళటానికి ముందు వాడు ఆ క్లాసు మీద చూపించేటువంటి ఇంట్రెస్ట్ మరొకటి. చూసారా ఎన్ని కారణాలు ఉన్నాయి? ఇప్పుడు మనం ప్రాపర్ వేలో ఈ కారణాలు మనం ఐడెంటిఫై చేయగలిగినప్పుడు మనం ఎక్కడ ప్రెస్ చేయాలో అక్కడ అర్థమవుతుందండి. సో ఎప్పుడైతే అంటే నేను ఎవరి ఎఫర్ట్ని తప్పు పట్టట్లా, కానీ మనం చూసే విధానంలో, మనం ట్రీట్ చేసేటువంటి విధానంలో చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద ఫలితాలను తీసుకొస్తాయండి. సో మన మార్కులు రావట్లేదు అనేటప్పుడు 90% టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, టీచర్ పిలవని అడిగితే స్టూడెంట్ ఏం చెప్తాడు అంటే లేదు సార్ నేను నెక్స్ట్ టైం తెచ్చేసుకుంటాను అంటే, పేరెంట్కి అయినా సరే లేదు నేను నెక్స్ట్ టైం చూడు నాకు వచ్చేస్తుంది అంటాడు. మరలా నెక్స్ట్ టైం ఎగ్జామ్కి 4 రోజుల ముందో, వారం రోజుల ముందో, ఒక రోజు ముందో మరలా సేమ్ సీన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇటు పేరెంట్స్, టీచర్స్ ఎవరు కూడా ఆ ముందు పీరియడ్ ఎవరిని పట్టించుకో, మరలా ఫలితాన్ని వచ్చినప్పుడే అంటే ఈ సొసైటీ అంతా కూడా రిజల్ట్స్ చక్రంలో తిరుగుతూ ఉన్నామండి. రిజల్ట్కి సంబంధించినటువంటి ఎఫర్ట్ దాంట్లో తెచ్చుకోవాల్సినటువంటి మార్పులు, గుర్తించాల్సినటువంటి మార్పుల విషయంలో మనం పెద్దగా దృష్టి పెట్టలేనటువంటి విధానం అన్నమాట. ఇది జరుగుతున్నటువంటి విధానం. అయితే సార్ నేను ఎలా చూస్తానంటే ఈ డిక్లైనింగ్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అనేది అదొక ప్రాబ్లం లాగా కాకుండా ఎలా చూస్తానంటే దాన్ని ఒక సిమ్టమ్ లా చూస్తా. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే జనరల్ మనం ఏమనుకుంటామంటే ఫీవర్ అనేది డిసీజ్ అనుకుంటాం, కానీ ఫీవర్ అనేది ఒక సిమ్టమ్ అనమాట. అంటే లోపల మన రెస్ట్ తీసుకోవాలి, మన ఇమ్యూన్ సిస్టమ్ తక్కువైందని చెప్పే సిమ్టమే ఫీవర్. అట్లే డిక్లైన్ అకాడమిక్ ప్రోగ్రెస్ అనేది కూడా, పెర్ఫార్మెన్స్ అనేది కూడా ఒక సిమ్టమ్ లాంటిది. బట్ ఒక రూట్ కాజ్ అనేది మీరు చెప్పినట్టయితే టెస్ట్ యాంగ్జైటీ కావచ్చు, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కావచ్చు, ముందు ప్రిపరేషన్ కూడా దానిలో ఇంక్లూడ్ అయింది. మనం గనక రూట్ కాజ్ ని గనక సెట్ చేస్తే ఈ సిమ్టమ్ ఏదైతే చూసారో అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అనేది గనక బెటర్ అవుద్ది అనేది నా ఒపీనియన్. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఆ రీజన్ మనం చూడాలి. సో మరి ఆ రీజన్ చూడాలి అనుకునేటప్పుడు నేను ఒక చిన్న 4 పాయింట్లు చెప్తానండి. ఈ పాయింట్స్ లో మొట్టమొదటిది ఏంటంటే ల్యాక్ ఆఫ్ పర్పస్ అండి. ఇప్పుడు మనం పిల్లలకి ఏదైనా ఒక పని చెప్పినప్పుడు కొన్ని పనులు చాలా ఉత్సాహంగా చేస్తారు, కొన్ని పనులు అసలు చెయ్యరు. మీరు ఎంత చెప్పినా పుష్ చేసినా చెయ్యరు. ఎందుకు? కొన్ని పనులు ఇంట్రెస్ట్ తో చేస్తారు, కొన్ని పనులు ఎందుకు చెయ్యరు? అక్కడ రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ కావచ్చు,
లేదా ఆ వర్క్కి సంబంధించినటువంటి పర్పస్ వాళ్ళు బాగా అలైన్ అయి ఉంటారు. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ క్రికెట్కి పంపిస్తారు, ఫుట్బాల్కి జాయిన్ చేస్తారు, రైట్? సో చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి చాలా మంది ఇప్పుడు ఈ రోజున స్పెండ్ చేస్తున్నారు. గొప్ప విషయం కూడా, అవసరం కూడా. సో వాటిలో కొన్నిటి మీదే వాళ్ళు ఇన్క్లైన్ అయి ఉంటారు. అంటే అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ అలైన్ అవ్వటం కానివ్వండి, ఆ పర్పస్ని, అంటే ఆ గేమ్ యొక్క పర్పస్ని వాళ్ళు దేనికో రిలేట్ చేసుకున్నారు. అంటే ఆ పర్పస్ ఆఫ్ వర్క్ అనేటువంటిది తెలియకపోతే ఇదొక రీజన్ అంటే. ఈ పర్పస్ ఆఫ్ వర్క్ తెలియకపోతే ఏమవుతుందండి, మనం వెంటనే ఆ పనిని వాయిదాలు వేస్తాం. మీరు చూడండి, పిల్లలు ఇప్పుడు చదువు విషయంలో కొంత వాళ్ళ నెగ్లెక్ట్ చేస్తున్నట్లయితే, చదవమన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, దాన్ని తప్పించుకుంటారు. ఇది వాయిదాలు వేస్తాం. మనమైనా అంతే. మీరు ఒక ఆఫీసులో వర్క్ చేస్తుంటే మీ బాస్ కొన్ని పనులు చెప్తాడు, 4 పనులు. ఏ పనులు చేస్తారు? ఈ 4 ఏది చేస్తారు? అతనికి ఏ ప్రయారిటీ చెప్పలేదు, 4 పనులు చెప్పాడు. ఖచ్చితంగా వీటిలో మీకు ఇష్టమైంది ముందు పిక్ చేసుకుంటారు. మనం ఈ వీడియో షూట్ సంబంధించి కూడా మనం లింక్ చేయొచ్చు సార్. ఇక్కడ ఏంటి అంటే, అంతకుముందు మనం ప్రీవియస్ జాబ్స్ చేసినప్పుడు మేబీ అది మన పర్పస్ కాకపోవచ్చు, బట్ ఇప్పుడు ప్రస్తుతం మనం చేస్తున్న స్టూడెంట్స్ మెంటరింగ్ కానీ, పేరెంట్స్ మెంటరింగ్ కానీ, మనకి ఇప్పుడు లైఫ్ లో పెద్ద పర్పస్ ఉంది కదా. ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా మనం వచ్చి ఈ వర్క్ చేస్తున్నామంటే అది మన పర్పస్. సో సిమిలర్ గా నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే, స్టూడెంట్ గనక ఆ పర్పస్ పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, మనలాంటి వాళ్ళు కానీ ఒక రైట్ డైరెక్షన్ కనుక పెట్టగలిగితే, పర్పస్ కనుక మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే గనక వాళ్ళు ఆటోమేటిక్ గా కష్టపడతారు. తర్వాత ఏమవుతుంది, వాయిదాలు వేసిన తర్వాత ఉదయం లెగిసారు మీరు, 4-5 పనులు కనిపిస్తూ ఉంటాయి, కానీ మాకు ఇష్టం లేదు. అప్పుడు ఏం చేస్తారు? వాయిదా వేస్తాం, దాన్ని పట్టించుకోము. అది మైండ్ లో ఫ్రంట్ ఐర్ నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే ఏం తీస్తారు? సెల్ ఫోన్ తీస్తారు, డిస్ట్రాక్షన్స్ మొదలవుతాయి, రైట్? సో కానీ దాన్ని వదిలేస్తారు మీరు. అది ఇంపార్టెంట్ అయినప్పటికీ ఆ ఇంపార్టెన్స్ మనకు లోపలికి కనెక్ట్ అవ్వలేదు, డిస్ట్రాక్షన్స్ మొదలవుతాయి. ఎప్పుడైతే డిస్ట్రాక్షన్ మొదలయ్యిందో, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా బాస్ ఇచ్చినటువంటి డెడ్ లైన్ వచ్చింది, సో దగ్గరికి వచ్చేసింది. అప్పుడు ఏం జరుగుతుంది? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అప్పుడు యాంగ్జైటీ, స్ట్రెస్, అవి ఒకదాని తర్వాత ఒకటి. స్టూడెంట్స్ కూడా, పిల్లలు కూడా వేరే వేరే వాటి మీద చూపిస్తారు ఈ స్ట్రెస్ ని. ఇంట్లో పేరెంట్స్ మీద చూపించడం కానీ, ఫ్రెండ్స్ చూపించడం కానీ, అంటే ఇది ఒక మల్టీప్లేయర్ ఎఫెక్ట్ లాగా. అంతేనండి, అంతే. అంటే ఇక్కడ మనం చెప్తున్నటువంటిది ఫస్ట్ ల్యాక్ ఆఫ్ పర్పస్. ల్యాక్ ఆఫ్ పర్పస్ వచ్చిన తర్వాత దాన్ని మనం వాయిదాలు వేస్తాం. వాయిదాలు వేసిన తర్వాత డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి, దాన్ని ఎప్పుడైతే మీరు ప్రయారిటీ నుంచి పక్కన పెట్టేస్తారో ఖచ్చితంగా అవరోధాలు మొదలవుతాయి, డిస్ట్రాక్షన్స్ మొదలవుతాయి. డిస్ట్రాక్షన్స్ మొదలైన తర్వాత ఇది తప్పనిసరిగా చేయాల్సినటువంటి పని. అక్కడ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వస్తుంది. అరే నేను చేయగలనా? ఇప్పుడు మనం 10 రోజులు డెడ్ లైన్ ఉన్నప్పటికీ మనం చేయలేకపోయాం, 2 days లో మనం ఎలా చేయగలుగుతాము? ఖచ్చితంగా ఈ స్ట్రెస్ వేరే ఉంటుంది, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వస్తుంది. ఇది ఒక సైకిల్ అండి. సో ఈ సైకిల్లో వెనక్కి, కిందకి, ముందుకి, కిందకి, పైకి అలా తిరుగుతూనే ఉంటుంది అనమాట. సో దీన్ని మనం బ్రేక్ చేయగలగాలి. సో దాన్ని బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆటోమేటిక్గా, అంటే నేను ఎప్పుడూ చెప్పేటువంటిది, ఒక టీచర్ ప్రెజెన్స్ లో పిల్లవాడు ఎలా ఉన్నాడో దానికి ఈక్వల్ గా ఆ టీచర్ ఆప్షన్స్ లో ఉంటే అది ఆ టీచర్ యొక్క గొప్పతనం అవుతుంది. పేరెంట్స్ ప్రెజెన్స్ లో బుక్స్ చదువుకుంటుంటే వాడు మీ ఆప్షన్స్ లో కూడా వాడు చదువుతున్నాడు అంటే అప్పుడు మీ ఇన్స్ట్రక్షన్ వాల్యుబుల్. సూపర్ అండి. మీరు పక్కకు వెళ్ళిపోయిన వెంటనే వాడు పక్కకు పెట్టేస్తుంటే యువర్ కొంచెం ఇబ్బంది అయినా సరే చెప్తున్నా, మీ ఇన్స్ట్రక్షన్ కి అసలు అక్కడ వాల్యూనే లేదు. సో ఇది ఒక మెకానికల్ గా స్టూడెంట్స్ అనేది చేస్తున్నారు కాబట్టి దాని యొక్క ఎండ్ రిజల్ట్ అనేది కూడా ఏముండదు. అంటే జస్ట్ పాస్ అవ్వడం, అంటే నేమ్స్ ఎక్కి స్కూల్కి వెళ్ళడం, నేమ్స్ ఎక్కి ట్యూషన్కి వెళ్ళడం తప్ప అవుట్పుట్ అయితే అంత అవుట్పుట్ కొంతమంది మార్కులు రావటం అనేటువంటిది ఒకటండి. అదే మనం ప్రాతిపదిక చూస్తున్నాం కాబట్టి. అంటే నా ఉద్దేశం ఏమిటంటే, మార్కులు రావటం, కొంత చదువుకోవటం ఒకటి, కానీ నా ఆవేదన, నా బాధ ఏమిటి అంటే, పిల్లలు వాళ్ళ ఎనర్జీని ఫీల్ అవ్వరండి. దట్ ఈస్ వాట్ మై కన్సర్న్ ఈజ్. పిల్లలు ఆ ఎనర్జీని ఫీల్ అయితే వాళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది, వాళ్ళు చూపించేటువంటి విధానం వేరే ఉంటుంది, వాళ్ళ రేపొద్దుట వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మారుతాయి, వాళ్ళ లోపల వచ్చేటువంటి స్ట్రెంత్ మారిపోతుంది. ఇది నా కన్సర్న్. రేపొద్దుట మార్కులు 10 మార్కులు ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయి తర్వాత డిస్కషన్. అసలు మార్కులు అనేటువంటిది బై ప్రొడక్ట్ అండి. మార్క్స్ అనేటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్క్స్ అనేటువంటి బై ప్రొడక్ట్, లేదా అది మనం ప్రయాణం చేసినప్పుడు చూడవలసినటువంటి పాయింట్ కాదు. అది అంతే. పర్పస్ అర్థమైనప్పుడు స్టూడెంట్ కి కూడా, పిల్లవాడికి కూడా మార్క్స్ అనేది సెకండరీ విషయం తనకు కూడా అర్థమవుతుంది ఫ్యూచర్ లో.
ఫర్ ఎగ్జాంపుల్ బిగ్గర్ పర్పస్ గాని ఉంటే ఒక్కోసారి స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఒంట్లో బాగాలేక కూడా ఎగ్జామ్ రాయలేకపోతే సరిగ్గా ఆ రోజు మార్క్స్ తక్కువ వస్తాయి, కానీ ఆ విషయం తనకు అర్థం కావాలి, పేరెంట్స్ కూడా అర్థం కావాలి. కరెక్ట్. తన పర్పస్ పెద్దదే. పర్పస్ అంటే ఇక్కడ కొంతమంది అపార్థం చేసుకునే అంటే తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం, దాన్ని కూడా ఒకసారి క్లారిఫై చేస్తాను. మార్క్స్ అనేటువంటి సెకండరీ అన్నాను అంటే దాని అర్థం అది ఇంపార్టెంట్ కాదని కాదు నేను అనేది. మార్క్ గురించి మాత్రమే ఆలోచించి చేసే ప్రయాణానికి, ప్రయాణం గురించి ఆలోచించి చేసేటువంటి ప్రయాణానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మార్క్స్ ప్రాతిపదిక ఏదైతే వచ్చిందో, లేదా లాస్ట్ స్టెప్ లో మార్క్స్ గురించి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆ మార్క్స్ అనేటువంటి టైంలో నువ్వు దాన్ని చేంజ్ చేసేటువంటి అవకాశం వస్తుందండి. అది మీ చేతిలో ఉంటుంది. మార్క్స్ మనం ఆర్డర్ చేయొచ్చు, ఇక్కడ ఇది లేకపోతే దాన్ని ఆర్డర్ చేయలేం. దాని యొక్క ట్రాప్ లో మనం ఉంటాం అనేది నా ఉద్దేశం. అది నేను చెప్తున్నటువంటి పాయింట్ అది. ఎందుకంటే మార్క్స్ కోసమే గనక స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ గనక ఎఫర్ట్ పెడుతున్నారు అనుకోండి, వాళ్ళు షార్ట్ కట్స్ ఎదుగుతారు. కాపీ లాంటివి కానీ వేరే ఏదైనా సరే ఇమ్మీడియట్ షార్ట్ కట్ ఎదుగుతారు, బట్ దాని వల్ల అది యూజ్ లేదు కదా. బిగ్గర్ పర్పస్ ఉన్నప్పుడు ఏమైంది అంటే చిన్న వీటి గురించి పట్టించుకోము. కరెక్ట్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసిన మెయిన్ క్రక్స్ ఏంటి అంటే దీనిలో ఎవరి పాత్ర ఎంత అంటే పేరెంట్స్ ఎంత ఉంది, స్టూడెంట్స్ ఎంత ఉంది, అండ్ ఆల్సో అకాడమిక్ లీడర్స్ ఆర్ టీచర్స్ ఎంత ఉంది, మనలాంటి వాళ్ళ రోల్ కూడా ఏది ఉందో మీరు చెప్పండి. ఖచ్చితంగా అండి, కొంతమందికి మరి ఇబ్బంది అవుతుంది, బట్ నిజం కాబట్టి చెప్దాము. ఇందులో టీచర్ పాత్ర ఉంటుందండి, పేరెంట్స్ పాత్ర ఉంటుంది, ఫ్రెండ్స్ పాత్ర ఉంటుంది, సొసైటీ పాత్ర ఉంటుంది. కాదనలేనటువంటి సత్యం ఇది. ఇప్పుడు టీచరు ఎంగేజింగ్ లెసన్ లేదు, క్వాలిటీ ఇన్స్ట్రక్షన్ లేదు, మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ కాదు, మీరు ఎలా మోటివేట్ చేయగలుగుతారు, మీరు ఓవరాల్ ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు. మీతో నేను మీకు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నానంటే మీతో కనెక్ట్ అవ్వాలి అంటే మీరు రియల్ గా ఆ నిజం ఏదైతే ఉందో, మీ కేసులో నిజం ఏదైతే ఉందో దాన్ని నేను చెప్పగలిగినప్పుడే ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎస్ ఇది నిజమే కదా అనేది దానికి ఒక వాల్యూ ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఇది టీచర్స్ విషయంలో ఉన్నటువంటి కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఇక పేరెంట్స్ విషయానికి వద్దాం. పేరెంట్స్కి వచ్చేటప్పటికి కొంతమంది రకరకాల పేరెంట్స్, కొంతమంది ఓవర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ప్రతి దానికి జోక్యం చేసుకుంటూ ఉంటారు, కొంతమంది మస్సలు పట్టించుకోకుండా ఉంటారు, ఆ మోడల్ బిహేవియర్ ఉండదు. సో ఎగ్జామ్ ముందు రోజు మార్క్స్ అడుగుతారు, ఆ ముందు జరగాల్సినటువంటి దాని గురించి అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. లేదా వీళ్ళకు ఉన్నటువంటి ప్రీ ఆర్ ఫిక్స్డ్ మైండ్ సెట్ తో, ఎస్ ఐఎమ్ టెలింగ్ ఫ్రీ ఆర్ ఫిక్స్డ్ మైండ్ సెట్ చాలా మంది పేరెంట్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు వాళ్ళు అనుకున్న దాన్ని మాత్రమే, అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, దాన్ని రిఫైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ రిఫైన్ చేసుకుని ఇప్పుడున్నటువంటి దాన్ని కనెక్ట్ చేసి పిల్లలకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఇంట్రెస్ట్ని ఓపెన్ మైండ్తో అర్థం చేసుకుని ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్కి, ఫిక్స్డ్గా ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్కి చాలా తేడా ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి. ఇక పీర్ గ్రూప్ ఫ్రెండ్స్ అంటారా, మన అందరికీ తెలిసినటువంటిది. ఎట్లాంటి గ్రూప్ లో మనం ఉన్నామో అట్లాంటి వాతావరణం ఉంటుంది. ఇక నాలుగోది సొసైటీకి వచ్చేటప్పటికి ఇది కంప్లీట్ గా రిజల్ట్ ఓరియంటెడ్ సొసైటీ అయిపోయింది. ప్రతిదీ క్షణాల మీద రావాలి, వెంటనే రావాలి. సో కాబట్టి అంతేకాకుండా రిజల్ట్, ఇప్పుడు మీరు 100 అడుగులు ప్రయాణం చేయాలన్నట్లయితే 80 అడుగులు చేసినా 100 అడుగులకు మీరు రాలేదు కాబట్టి మీరు ఫెయిల్ అనేటువంటి సందర్భం సొసైటీలో ఉంది. సొసైటల్ నార్మ్స్ మారుతూ ఉంటాయి, ఇవి కూడా కొంత ఎఫెక్ట్ ఉంది. సో కాకపోతే క్లాస్ రూమ్ లో మనం ఎప్పుడు అంటుంటాం చూసారా, ఎకో సిస్టమ్ అని, దాన్ని మనం అలా బిల్డ్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ఫలితం వేరేగా ఉంటుంది. సో ఫైనల్ గా ఇక్కడ ఏంటంటే అకాడమిక్ పెర్ఫార్మెన్స్ డిక్లైన్ అనేటువంటిది ఇది నాట్ ఎ ఫెయిల్యూర్ అండ్ ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్. సో వీ కెన్ రివర్స్ ద ట్రెండ్. ఎలా రివర్స్ గా ట్రెండ్ మనం చేయగలమంటే ఎస్ ఖచ్చితంగా పేరెంట్స్, టీచర్స్, సో మనలాంటి వాళ్ళు మొత్తం ఎకో సిస్టంలో చిన్న చిన్న మార్పులతో దాన్ని ఖచ్చితంగా ఆ ట్రెండ్ ని రివర్స్ చేయగలం ప్రతి ఒక్కరిలో కూడా. సో మన గైడెన్స్ అనేది పేరెంట్స్ కి, టీచర్స్, స్టూడెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎట్లా తీసుకెళ్దాం అనేది మన ఫర్దర్ వీడియోస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఆడియన్స్. తప్పకుండానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.